మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఈ రోజు అంశం ఏంటంటే నిబంధన రక్తం. ఆమేనండి. ఒకప్పుడు పాతకాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడ ఉన్నాడు? ఆయన 2000 సంవత్సరాల క్రితం పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రాకముందు తండ్రి అయిన దేవుడు ఎప్పుడైనా ప్రవక్తల ద్వారా మాట్లాడాలంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు, ఆకాశంలో నుండి మాట్లాడాడు దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. కానీ ఇక్కడ చూసుకుంటే యేసు ప్రభువారు ఆయన సిలువలోకి వెళ్లే ముందు మాట్లాడుతున్న మాట, ఇది నా నిబంధన రక్తము, అనేక ప్రజల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది రక్తమే ప్రాణం అంట. తెలుసా మీకు ఆ విషయం? రక్తమే ప్రాణం. ఎక్కడ ఉంటుంది? శరీరంలో, గుండెకాయలో కాదు. ఏంటి అర్థమవుతుందా? ప్రాణం, నీ ప్రాణం ఎక్కడ ఉంటుందంటే ఎవరి ప్రాణమైనా సరే రక్తంలో ఉంటుంది ప్రాణము. రక్తమే ప్రాణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే మీరు ఏదైనా జంతువుని తిన్నప్పుడు దాని రక్తం మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు దేవుడు. రక్తం కిందలు చేయాలంట. చాలా మంది రక్తం ఉడికిన తింటారు. అక్కడక్కడ ఉన్నారా ఇంకా రక్తం కూరలు తినేవాళ్ళు? చేతుల పైకి ఎత్తండి ఎవరన్నా. ఎవరో రక్తం వండుకుని తింటారు అక్కడక్కడ. జంతువుల రక్తం, కోడి రక్తం, మేక రక్తం, రక్తపు కూరలు వండుకుని తింటారు. అసలు రక్తం తినకూడదు అన్నాడు దేవుడు. ఇక్కడ రక్తమే ప్రాణం. అమ్మ ఏనండి జాగ్రత్తగా. తర్వాత రక్తమే ప్రాణము. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రజల మీద ప్రోక్షించి యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళు గొర్రె పిల్లను, పస్కా గొర్రె పిల్లను బలి అర్పించి వాళ్ళు ఏం చేశారంటే ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ప్రార్థన చేసి ప్రజల మీద ప్రోక్షించాడంట. రక్తాన్ని ఎలాగా? ఎవరో మోషే. అందుకే ఆనాడు గొర్రె పిల్ల రక్తం, ఈనాడు అదే రక్తం, యేసుక్రీస్తు రక్తం. ఆమేనా? దేవునికి స్తోత్రం. అందుకే మీకు ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు నేను ఏమంటాను? ముందు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఆయన ఈ బిడ్డ మీద అని ప్రార్థన చేస్తాను. ముందు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారు దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. స్వరం బయటికి రావట్లేదేంటి చాలా మందికి? దేవునికి స్తోత్రం. యేసు రక్తము చాలా పవర్ఫుల్ రక్తం. దేవునికి స్తోత్రం. యేసు రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము. దేవునికి స్తోత్రం. మన రక్తము పాపముతో కూడిన రక్తము. యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధమైన రక్తము. యేసు రక్తము. దేవునికి స్తోత్రం. యేసు రక్తము దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ రక్తంతో కడిగినా నీ పాపం పోదు, ఒక యేసు రక్తం తప్పితే. అమ్మ అర్థమవుతుందా? నీ పాపం కడిగివేయబడాలంటే ఏ సబ్బు కావాలి? యేసయ్య మతం స్థాపించడానికి ఈ భూలోకానికి రాలేదు. నువ్వే మతం? యేసుక్రీస్తు మతం. నువ్వే మతం? నేను క్రైస్తవుని కాదు, అది మతం కాదు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికి అంటే మార్గం చూపించడానికి వచ్చాడు. ఎక్కడికి మార్గం? ఏ ఊరు మార్గం? అమ్మా నేను ముందు వెళ్తుంటాను బండి వేసుకుని, నా ఎర్మాలు వచ్చి కరెక్ట్గా నీకు అడ్రస్ తెలిపి నేను ఎటు వెళ్తున్నానో అట్టే వచ్చి అదే చూపించాడు ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరూ చెబుతుంది దేవునికి స్తోత్రం. చాలా మంది స్వరాలు నొక్కేశాడు దెయ్యం ఇవ్వాలి, స్వరం రావట్లే బయట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. భయం వేస్తుందా దేవుని స్తుతించడానికి? దేవుణ్ణి ఎవరు స్తుతించలేరో తెలుసా? తెలీదా? పెద్దన్నయ్య ఎవరిలో ఉంటాడో? ఏ పెద్దన్నయ్య? మన అన్నయ్య కాదు.
సైతాన్ ఎవరిలో ఉంటారు, వాళ్ళు నోరు తెరవలేరు. తెలిస్తే ఎందుకంటే పారిపోతాయి కదా దెయ్యాలు. దేవుని స్తోత్రం. తర్వాత నిబంధన రక్తము, యేసుక్రీస్తు రక్తము. ఆమేనండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. ప్రజలు చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ ప్రార్థన ఏమని చేయాలి? ప్రభువా యేసయ్యా, మీ రక్తంతో నన్ను కడగండి అయ్యా, నా ప్రతి పాపాన్ని క్షమించండి నాయనా అని అడగాలి. నువ్వు కొన్ని ఒప్పుకుంటావు, కొన్ని ఒప్పుకోవు. నీకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఒకవేళ గుర్తుకొచ్చినవన్నీ ఒప్పుకోవచ్చు, కానీ ఏమని అడగాలంటే, యేసయ్యా నా ప్రతి పాపాన్ని క్షమించండి, నా ప్రాణాత్మ దేహాన్ని శుద్ధీకరించండి. మనుషులకి 2 ఉంటాయి, మనుషులకి 3 ఉంటాయి, జంతువులకి 2 ఉంటాయి. మన చదువుగా విన్నారా? ఏంటది? జంతువులకి ప్రాణం ఉంటుంది, దేహం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. కానీ మనుషునికి దేవుడు ఏం పెట్టాడంటే ఆత్మను పెట్టాడు. ఆది కాండం మీరు చూస్తే ఒక బొమ్మను చేసి బొమ్మని అని ఊది వాని నాసికా రంధ్రాల్లోకి జీవాత్మనిచ్చాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఒకటి. రెండోది, దేవుడు ఏం చేశాడంటే ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏముంది మనలో? జీవాత్మ ఉంది మనలో. జీవాత్మను వదగా నరపుత్రుడు నరుడాయాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడికి అసలు మనిషిని చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సాధారణంగా ఎవరైనా మన పోలికలో కనపడ్డారు, ఏమనిపిస్తుంది వాళ్ళకి? వీడంటారు సేమ్ నాలాగా ఉన్నాడు. ఒకసారి నేను అలాగే అనుకున్న ఇంతవరకు, వీడంటారు బాబు సేమ్ నాలాగా ఉన్నాడు వీడు. ఎవరిని చూసి? వీళ్ళక మా మేనలుడు ఒకడు ఉన్నాడు, వీడంటారు నాలాగా అయిపోయింది వీడి మొహం. తెలుసు కదా, వీడంటారు బాబు సేమ్ మానలాగా. మా మేనలుడు నేను అందరం ఇంచుమించుగా జరాక్షిలాగా ఉన్నాం అందరం కూడా. అర్థమవుతుందా? ఏంటి నాలాగా ఉన్నాడు అని అనుకున్నా. అంటే పేసు కట్టాల. మేనలుడు ఏమైంది? మేనలుడు కాబట్టి ఇంచుమించుగా పోలికలు వస్తాయి. అర్థమవుతుందా? తర్వాత కాళ్ళు కొన్నిసార్లు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయితే వీళ్ళ మొఖాలు ఏంటరా, వీళ్ళ మొఖాలు నా మొఖం. మరి తండ్రి మొఖంలాగా ఎలా మారితే తల్లిదండ్రుల పోలికలు కానీ మేనమామల పోలికలు కానీ వస్తాయి పిల్లలకి. తెలుసా మీకు ఆ విషయం? కొంతమంది అంటారు జీన్స్ అయ్యో అట్ల మూలాన వాళ్ళ పోలికలు కానీ వాళ్ళ గుణలక్షణాలు కానీ కొన్ని వస్తాయి ప్రజలకి. దేవుడికి ఒక ఆలోచన కలిగింది, నాలాగా ఒకరు ఉంటే ఎలా ఉండదంటావు? ఎవరికి? మనం ఎవరు లేనప్పుడు, సృష్టి చేశాక, జంతువులు చేశాక, పక్షులు చేశాక జాగ్రత్తగా నాలాగా ఒకడు ఉంటే ఎలా ఉంటుందంటావు అని అనిపించింది దేవుడికి. మనలాగా ఒకరిని చేసుకుంటే ఎలా ఉంటుందంటావు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మనలాగా ఒకరిని చేస్తే ఎలా ఉంటుందంటావు అని ఆలోచన వచ్చి ఒక మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మను ఊది మనిషిగా చేస్తే ఎన్ని జంతువులు దగ్గర పెట్టినా, ఎన్ని యొక్క చెట్లు పొలాలన్నీ చూపించినా, ఎన్ని పక్షులు పంపించినా ఆడికి ఏదో లోటుగానే అనిపించింది. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, వీడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాడికి గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకని పీకేసి. అందుకే చాలా మంది ఏమంటారంటే మనకు తెలియదు కానీ చాలా మంది దేవుని బిడ్డలైన వాళ్ళు బాగా కొంచెం ఆ యొక్క సైంటిఫిక్గా రుజువుపరిచిన వాళ్ళు కొంతమంది పురుషుడికి ఒక పక్క ఒక ఎముక తక్కువగా ఉంటుంది అనుకుంటారు ఎముకల గూళ్ళు, స్త్రీలకు మాత్రం సమానంగా ఉంటాయి అంటారు. అది ఏంటంటే దేవుడికి తెలియాలి ఆ విధానం. ఒక ఎముకని పీకి మనకి భారీగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. భారీగా చేసిన తర్వాత వాళ్ళు ఏమైందంటే వాడు చేయొద్దు అన్న పనులు చేయటం వలన, తినొద్దు అన్న పండు తినటం వలన మళ్ళీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే భూలోకానికి రావాల్సి వచ్చింది రక్తం కార్చడానికి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అవ్వ ఆదాముని సంతానమే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ. దేవునికి స్తోత్రం. సాధారణంగా మీరు చూడండి, భార్య భర్తలు ముసలోళ్ళు ఉన్నారు, ఇంకేం చేస్తారు వాళ్ళు ఇంటికాడ? మీరు గమనించారు ఎప్పుడన్నా? భార్య భర్తలు ముసలోళ్ళు ఉంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? వాళ్ళు ఆ ఊసు ఈ ఊసు చెప్పుకుంటా పొడుకునే ముందు, కూర్చునే ముందు, లేకపోతే అక్కడ ఇలాగైందంటే ఇక్కడ అలాగైందంటే అక్కడ ఇలాగైంది అనుకుంటారా? నిజంగా నేను చాలా మందిని గమనించా, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. సాధారణంగా ఆ 2 చిలకల్లో నుంచి ఏదన్నా ఒక చిలక వెళ్ళిపోయిందా?
ఇంకో చిలక ఉసూరుమంటా ఉంటుంది, వెళ్ళిపోవటం కదా. వినండి అమ్మ, వినండి జాగ్రత్తగా, వినండి వాక్యం, డిస్టర్బెన్స్ చేయకండి. తర్వాత చూసుకుంది కదా, తర్వాత ముద్దులాడుతుంది కదా, వాక్యం వినండి. ఇప్పుడు ఒక చిలక వెళ్ళిపోయింది అనుకో, చిలక అంటే ఎవరో మనిషి. ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరు ఉసూరుమంట, చాలా ఉసూరుమంటారు. మా తాతయ్య రాంభక్తుడైన ఆయనకి అప్పటికే సుమారుగా 90 సంవత్సరాల వయసు ఉంటుంది. 90 సంవత్సరాల వయసులో మా నాయనమ్మ చనిపోతే ఈయన అప్పుడప్పుడు రామా ఎందుకు రామా అప్పుడే తీసుకెళ్ళిపోయావు నా భార్యని అని ఉసూరుమంట. పాపం ఒక్కోసారి బాధ కలిగినప్పుడు ఉసూరుమంట. రామా అనేది పేరు కూడా ఉంది బైబిల్లో, తెలుసా మీకు? ఒక ఊరి పేరు రామా ఉంది. రామా అనే ఊర్లో, బెత్లెహేములో రామా అనే ఊర్లో దావీదుని అభిషేకించడానికి సమూయేలు వెళ్ళాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అర్థమైందా? ఈయన అలాగా అని ప్రార్థన చేస్తే, ఈయన అలాగా ఆయన భక్తిలో ఎందుకు తీసుకెళ్ళిపోయావా అని అంటా ఉండేవాడు అంట. ఈయన కూడా ఆమె చనిపోయాక దగ్గరగానండి, జాగ్రత్తగానండి, చనిపోయాక ఒక 4 సంవత్సరాల్లో, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు ఈయన. ఆయన కూడా చనిపోయాడు తర్వాత. ఆ వయసులో కూడా ముసలాయన మా తాతయ్య గారు అన్నం ఆయనే వండుకునేవాడు. మళ్ళీ ఎవరు ఉండకూడదు, ఎవరు ఉండ తినేవాడు కాదు. ఆయన కథ విధానం, ఆయనే వండుకుని తినేవాడు. ఎవరన్నా అన్నం పెట్టినా సరే తినేవాడు కాదు. మళ్ళీ ఆయన కళ్ళతో ఆయనే. అర్థమైందా? ఉన్నంతకాలం ఎవరు పెడితే తిన్నాడు. అందులో ఇంకో మర్మం చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. సాధారణంగా మగ మనిషికి 2 వంటలు అలవాటైతాయి. ఏ వంటలు? తల్లి వంట, భార్య వంట. తల్లి వంట కూడా ఇష్టంగా తింటాడు మగ మనిషి. తల్లి వంట చేసింది అనుకో, మా అమ్మ కూర ఉంది, కొంచెం కూర తీసుకెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి అలా ఉన్నారు అంటారా? అమ్మో మా అమ్మ వేరుశనగ పచ్చడి చాలా బాగా చేద్దే, మా అమ్మ పప్పుసారు బాగా కాస్తే. నిజంగానే మా అమ్మ ఏం చేసేదంటే వేరుశనగ పచ్చడి, పప్పుసారు, కోడి మాంసం, ఈ 3 కూరలే వచ్చు మా అమ్మకి. ఈ 3 వచ్చు. ఆ 3 ఉండేది ఎప్పుడు, వేరుశనగ పచ్చడి, పప్పుసారు, కోడి మాంసం. కోడి మాంసం కూడా ఇప్పుడులో కదా, అన్నీ కలిపేసి ఒకసారి పొయ్యి మీద పెట్టేయటం. పొయ్యి మీద ఎప్పుడు ఉడికాక చేపల కూర టైప్లో. అర్థమవుతుందా? నిజంగా భార్యాభర్తలైన వాళ్ళు గుర్తుంచుకోండి. ఎవరన్నా ఒకరు సాధారణంగా వయసులో ఉన్నప్పుడైతే వాళ్ళు ఏదో రకరకాలుగా ఉంటుంది, కానీ వృద్ధాప్యంలోకి వచ్చాక భార్యాభర్తల్లో ఎవరన్నా ఒకరు ముందు పోయి ఒకరు వెనమాలు పోయారనుకోండి, వాళ్ళ బాధ ఇంకా చాలా. పిల్లలున్నా వాళ్ళ బాధ తీర్చలేరు. పిల్లలున్నా సరే ఏం చేస్తారు, వాళ్ళ దారిని వాళ్ళు బతుకుతారు. ఆ నాన్న అన్నం తెమ్మంటావా, నాన్న కూర తెమ్మంటావా అంటారు. వాళ్ళ దారిని వాళ్ళు బతుకుతారు. వీళ్ళు ఉసూరుమంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆ రోజున తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదాముకి అవని సాటిగా సిద్ధపరిచాడు. వాళ్ళు చేసిన పాపం అంతా పోగొట్టడానికి లోకానికి మనిషిగా వచ్చి ఆయన ఏం చేశాడంటే సకల మానవాళి కోసం యేసయ్య రక్తం కార్చేశాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చదవండి, 20-21 చదవండి. హెబ్రీ 13:20-21. ఓ థాంక్ యూ జీసస్. త్వరగా. గొర్రెల గొప్ప కాపరి అయినా యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. దేవుని స్తోత్రం. గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తు అని మన ప్రధాన యాజకుడు ఉన్నాడండో మనకి. ఆయన మన కోసం నిబంధన రక్తాన్ని కార్చిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తాన్ని మన జీవితంలో దేవుడు జరిగిస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడన్న. దేవుని స్తోత్రం. మరి ఇదే మాటను మరో చోటన ఏమనుందంటే, ఏమనుంది మనం చెప్పాను, చిత్తానుసారంగా ప్రభు సిద్ధపరుస్తారు. ఇదే మాటను మరో చోటన ఏమనుందంటే, భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువాని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించండి అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? ఎందుకంటాడు?
ఆ మాట ఎందుకన్నాడు? ఆ మాట దావీదు చెప్పనా? మనిషి స్వభావము కోతి తోక లాంటిది, కుక్క తోక లాంటిది మనిషి స్వభావం. ప్రభు క్షమించిన గాక. కుక్క తోకకి గొట్టం తగిలించడానికి ఏమైంది? ఏంటని చెప్పండి. కుక్క తోకకి గొట్టం తెచ్చి తగిలించడానికి ఏం చేస్తుంది? తగిలించినంతసేపు తిన్నగా ఉంటుంది. గొట్టం తీసేస్తే నువ్వు చర్చకు వచ్చినంతసేపు తిన్నగా ఉండి, అమ్మ ఏనండి, చర్చకు వచ్చినంతసేపు తిన్నగా ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాక కుక్కతోక ఎలా వంకరైపోతుంది అలా అయిపోతున్నావు అనుకో, నీ మార్పు సరైనది కాదు అని అర్థం. దేవుని స్తోత్రం. ఆడు కుక్కతోక లాంటి వాడు అంటారు. నేను నీ దగ్గర ఆపుకొని బయటికి వెళ్ళి అంటాను. కుక్కతోక లాంటి వాడు విన్నాడు. కోతి ఏం చేస్తుందంటే అది ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి. కోతి చేష్టలు చేయకోకరా అంటారు పిల్లల్ని, పెద్దోళ్ళు. కోతి చేష్టలు చేయకోకరా అంటారు. అది ఏంటంటే కోతి చేష్టలు చేస్తుంటారు కొంతమంది. మనిషి స్వభావం ఎప్పుడు ఎలా మారిపోద్దో మనకు తెలియదు కాబట్టి అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించండి. ప్రతిరోజు ఆ యొక్క థామస్ గారు లెగంగానే ఈ ప్రార్థన చేస్తాడంట ఆయన. ప్రతిరోజు ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 143 అధ్యాయం 10 వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పు. మాకేనమ్మా? నాకు నేర్పు. దేవునికి స్తోత్రం. అసలు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అయ్యా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా అన్నాడు దావీదు. ఇదే ప్రార్థన థామస్ గారు చేస్తారంట ప్రతిరోజు. ఆయన ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు. అంతటి అభిషిక్తులు వాళ్ళే ఆ ప్రార్థన చేస్తే మళ్ళాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? అంత అభిషిక్తులైన వాళ్ళు, 100 మందిని సేవకులుగా తయారు చేసిన వాళ్ళు, 1000 మందిని విశ్వాసులుగా తయారు చేసిన వాళ్ళు, వాళ్ళే ఈ ప్రార్థన చేస్తే మళ్ళాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అయ్యా మా అతిక్రమాన్ని మా పాపాన్ని మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేస్తాడు ఆయన. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? తెలియకుండా మనిషికి ఎన్నో లోటు లోపాలు అంటితే ఏమంటారు? లోటు లోపాలు ఎన్నో అంటుకుంటే చాలా వరకు మనకు తెలిసి తెలియక ఎన్నో ఆ యొక్క ఏమంటారు పాపాలు ఉంటుంటాయి. కానీ ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎప్పుడు చూస్తారు దేవుణ్ణి? నువ్వు హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నువ్వు దేవుని చూస్తావు. ఆమేన్. ఎప్పుడు చూస్తావు దేవుణ్ణి? రాకడలో ఎత్తబడే దినాల్లో ప్రభువుని నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మన ఆలోచన శుద్ధి చేసుకోవాలి. ఆలోచన శుద్ధి చేయాలంటే ఏమని చేయాలి? ప్రభువా నా ఆలోచనలు పరిశుద్ధపరిచాయి, ప్రభువా నా కళ్ళు పరిశుద్ధపరిచి. పిల్లలు టీవీ చూస్తుంటే అమ్మ ఆ టీవీ కాదు కానీ అమ్మ ఈ సీరియల్ వస్తుందమ్మ, ఈ టైం అయిందమ్మ, ఇప్పుడు పెట్టాము, ఇప్పుడు చాలా బాగుంటుంది ఈ సీరియల్లో. నిన్న సాయంకాలం వచ్చి గోడ చాటున రోడ్డు చాటుకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వీళ్ళిద్దరు కలిసారో లేదో, వీళ్ళిద్దరు కొట్టుకున్నారో చచ్చారో, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయ్యారో లేదో. కొంతమంది అన్నారు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు కూడా సీరియల్ చూస్తున్నారంట ఈ మధ్యన అక్కడక్కడ. చూడండి ఎంత దరిద్రమో చూడండి మనకి పరిస్థితి. మగవాళ్ళు కూడా చూస్తున్నారంట అక్కడక్కడ. అర్థమవుతుందా? నా కళ్ళని పరిశుద్ధపరిచయ్యా, నా ఆలోచన పరిశుద్ధపరచు నాయన, నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరిచయ్యా. ఇదిగో మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచి ఉన్నాను అంటాడు ఓ చోటన దేవుడు. ఓ చోటన ఏమంటాడంటే రేపటి దినము కొరకు వారందరినీ సిద్ధపరచుము, మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే ఎప్పుడైతే ప్రభువా నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచునైనా మీ రక్తంతో నన్ను కడిగినైనా అని అడుగుతావో, యేసు రక్తం నీకు తెలియకుండా నేను ఈ మీదకి వచ్చి నిన్ను కడిగేస్తాయి. ఆమేన్. నీ పాపమంతటిని కడిగేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రెండోది నిబంధన రక్తంలోకి మనం వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి. నిబంధన రక్తంలోకి వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం 1 మారు మనసు, 2వది బాప్తిస్మము, 3వది పరిశుద్ధాత్మ నింపుదల, 4వది కూడా ఉంది. ఏంటి 4వది? మీరు చెప్తారు, నేను చెప్పనా? మారు మనసు పొందావు, ఓకే, అక్కడితో పని అవ్వలేదు నీకు. ఇంకా మెట్లు ఉన్నాయ్యా. మారు మనసు అనేది ఒక మెట్టే, ఇంకా మెట్లు ఎక్కాలి. నువ్వు బాప్రేషన్ తీసుకోవాలి. నేను చెప్తాను, బైబిల్ చెప్తుంది ఈ మాట. వేదం సొల్లుగరే, తమిళం వాళ్ళంటే తమిళంలో అదే అంటారు, వేదం సొల్లుగరే అంటే బైబిల్ చెప్తుంది ఈ మాట. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమని?
నువ్వు మారు మనసు పొందాక పాప క్షమాపణ నిమిత్తము అపోస్తుల కార్యాలు 2:38 చదవమ్మ. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. దేవుని స్తోత్రం. అందరి చెప్తూ దేవుని స్తోత్రం. నువ్వు మారు మనసు పొందినప్పుడు, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతావంట. ఆ తర్వాత ఏం చేయాలి? పరిశుద్ధాత్మను వరమును పొందాక అమ్మా, పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నాక ఏం చేయాలమ్మా తెలుసా? అమ్మ మీకు తెలుసమ్మా? పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నాక ఏం చేయాలి? ప్రశ్న చెప్పండి. ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకోవాలి. ప్రతి నెల లేకపోతే ప్రతి వారం ఎప్పుడు ఇస్తప్పుడు ప్రభు శరీరం అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టి విరుచుడి యందును ఎడతెగకుండా నువ్వు ఉండాలి. ప్రార్థన చేయటి అందును ప్రార్థన ఎడతెగకుండా. ఈ వర్షం ఏంట్రా బాబు ఎడతెగకుండా కురిచేస్తుంది అంటమా? అపోస్తుల బోధను వినాలి. ఈ అపోస్తుల బోధ, పరిశుద్ధాత్మ బోధ. రెండోది రొట్టి విరచడం, సహవాసము, ప్రార్థన. ఇవన్నీ నువ్వు చేస్తేనే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావు. దేవుని స్తోత్రం. ఆ యొక్క యోహాను సువార్త 6:54 అక్కడ యేసయ్య ఏమంటాడు? ఈ మాట చదువుకుని ముగించేసుకుందాం త్వరగా. నేను ఒక ఉపమానం చెప్దాం అనుకున్నాను, సమయం అయితే లేదు కాబట్టి నేను పరిగెడుతున్నాను, వాక్యం పరిగెత్తుకుంటాను. యోహాను సువార్త 6:54 నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు, అంచెదినాన నేను వాడిని లేపుతా అన్నాడు. ఒకవేళ వాడు ఈ లోకంలో ప్రభువు నమ్ముకుని మరణించినా సరే వాళ్ళని తిరిగి నేను లేపుతా అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోవచ్చు కానీ ఆత్మ మాత్రం, అది ఆత్మ చనిపోదు. ఆత్మ తరతరాల యుగాలు జీవిస్తుంది. అది మానవ నేత్రాలకి కనబడదు. అది ఒకవేళ ప్రభువు నమ్ముకుని రక్షణ పొందిన వాడైతే జాగ్రత్తగానండి. ఆత్మ ఉండే స్థలాలు 3 మనం రాపించాం కదా. ఒకటి బ్రతికుండంగా మానవ శరీరంలో, రెండోది నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో పరదేశంలో. ఒకవేళ రక్షణ పొందకుండా లోకానుసారంగా ఆ యొక్క జీవిస్తే నిత్య నరకంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మానవుని ఆత్మ 3 చోట్ల ఉంటుంది. మరి ఎక్కడ ఉండాలో నువ్వే నిర్ణయించుకో. ఒకవేళ పరలోకంలో ఇక్కడ ఏ క్షణాన్ని కనుమూసిన దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ తీసుకుని పరిశుద్ధాత్మ పొందుకుని ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటా జాగ్రత్తగా నమ్మకంగా, ఒకవేళ నీలో లోపాలు ఏమైనా ఉంటాయి సరి చేసుకుని దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉంటే రాకడలో ప్రభు ఎత్తబడి గుంపులో ఉంచుతాడు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు కాబట్టి అంచెదినాన ప్రభు నిన్ను లేపుతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో యేసయ్య సకల మానవాళి కోసం నిబంధన రక్తాన్ని కార్చాడు. ఆయన సకల మానవాళి కోసం నిబంధన రక్తాన్ని కార్చాడు. ఆయన ఇదిగో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తాను. దేవుని వాక్యిస్తాను. ఇదిగో మోసే కాలంలో ఇదిగో మీ కొరకు ఇదిగో ఇది నిబంధన రక్తము, యెహోవా మీ కొరకు ఏర్పరిచిన నిబంధన రక్తము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళి కోసం ఆయన బలి పశువుగా మార్చబడ్డాడు. యేసయ్య నీ కోసం నా కోసం సకల మానవాళి కోసం ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆయన ఇదిగో యేసయ్య నీ కోసం నా కోసం రక్తం గార్చాడు. ఆయన యేసయ్య ప్రాణం పెట్టాడు. యేసయ్య తిరిగి లేచాడు. యేసయ్య ఇదిగో ఆయన రాజ్యానికి వెళ్ళాడు. ఎవరైతే ఇదిగో ఆయన రాజ్యంలో అపోస్తుల పరిచర్య నీకు ఎలా ఉంటుందంటే ఆనమాల. అపోస్తుల పరిచర్యలో స్వస్థత పొందుకుంటారు. అపోస్తుల పరిచర్యలో దురాత్మ నుంచి విడుదల పొందుతారు. అపోస్తుల పరిచర్యలో ప్రజలందరూ మారు మనసు రక్షణ పొందుతారు. నువ్వు ఎలా ఉన్నావు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ ఆత్మ ఉండే 3 స్థలాలు బ్రతికి ఉండగా ఇదిగో మానవ శరీరంలోను, చనిపోయిన తర్వాత పరలోకంలోను, చనిపోయిన తర్వాత నరకంలోను ఎక్కడ ఉంటావు అనేది నీవే నిర్ణయించుకో. ప్రభు సన్నిధిలో ప్రభు నిన్ను ఎప్పుడు కూడా, ఆయనైతే నిన్ను భయపెడతలేదు కానీ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉంటే రాకడలో ఎత్తబడి గుంపులో నువ్వు ఉంటావు. ఇది అంచెదినాన ఆయన నిన్ను లేపుతానని మాట్లాడుతున్నాడు. అంచెదినాన ఒకవేళ రాకడొస్తే నువ్వు ఎత్తబడతావు. ఒకవేళ ఈలోపు ఎవరైనా దేవుని యందు నిద్రిస్తే కనుక ఇది అంచెదినాన నిద్రించిన వారిని దేవుడు తిరిగి లేపుతాడు. ప్రభు సన్నిధిలో ప్రభువానికి వందనాలయ్యా. నువ్వు ధన్యుడు ధన్యురాలు దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు. యేసు ప్రభు బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు. ఇదిగో మారు మనస్సు, ఇదిగో బాప్తిసము, ఇదిగో పరిశుద్ధాత్మ నింపుదల నీకు ఉన్నదా? ఇదిగో ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకునే గుంపులో నీవు ఉన్నావా?
దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశీలించుకో. ప్రభా నాకు సహాయం చేయనైనా, అయ్యా నాకు మారు మనసును దయచేనైనా, అయ్యా నాకు బాప్తిస్మం దయచేనైనా, అయ్యా నాకు పరిశుద్ధాత్మ నింపుదల దయచేనైనా, అయ్యా ఇదిగోనైనా నా ప్రభా నా తండ్రి మీ శరీరం మీ రక్తం తీసుకునే భాగ్యం నాకు దయచేనైనా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ జీసస్.